అల్లు అర్జున్ అరెస్ట్ వెనక కుట్ర ఉంది. ఆయన అరెస్ట్ చేయడానికి పెద్ద ప్లానే వేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్కు బెయిల్ వచ్చినా కూడా కావాలని రాత్రంతా జైల్లో ఉంచారు. దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ ఏదైతే జరుగుతూ ఉందో, సో ఈ అంశాలకు సంబంధించి తాజాగా కొన్ని నిజాలు ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే చాలామంది పొలిటీషియన్స్ కానీ, కొన్ని పత్రికల్లో కానీ, సోషల్ మీడియా వేదిక కానీ కొన్ని అభిప్రాయాలను షేర్ చేస్తూ ఉన్నారు. సో ఆ అభిప్రాయాలు నిజం అనుకునే విధంగా కొంతమంది మాట తీరు ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి చాలామంది రాజకీయ నాయకులు స్పందించారు. ఈ అరెస్టు అక్రమం అని చెప్పి సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఈ అరెస్టు అక్రమం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వింటే మాత్రం నిజంగా అందరూ ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే కుట్ర జరిగింది అనే ఒక చర్చ జరుగుతూ ఉందో ఆయన మాటలు ఇంకా బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అన్నంతవరకు బాగుంది. కానీ అది దాటి అల్లు అర్జున్ ఏమైనా పాకిస్తాన్తో యుద్ధం చేశాడా, దేశం కోసం ఏమైనా త్యాగం చేశాడా, నాకు నేనే స్టార్ని, ఆయన హీరో అయినంత మాత్రం వదిలిపెట్టాలా, ఆయన ఈ సినిమా హీరో డబ్బులు సంపాదించుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు, వ్యాపారం చేస్తూ ఉన్నాడు, అంత మాత్రాన వదిలేయాలి, పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈయన లెక్క మాకు అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి చాలామంది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చా, ఒక పార్టీ కార్యకర్తనో పార్టీలో ఉన్న లీడర్లు మాట్లాడితే సరిపోతుంది, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు ఈ రకంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇది కోట్లాది మంది ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. ఈయన నిన్న మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ విషయానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా బెయిల్ వచ్చినా కూడా బెయిల్ రాకుండా సాంకేతిక కారణాలు చెప్పి రాత్రంతా జైల్లో ఉంచడం కానివ్వండి, ఇదంతా కూడా కావాలనే చేసినట్టుగా ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి అభిప్రాయాలను ఈరోజు చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అల్లు అర్జున్ A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టాలనుకోవడము, బెయిల్ వచ్చినా ఇవ్వకపోవడం, వీటన్నింటికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పుష్ప సినిమా రిలీజ్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ చేసినటువంటి ఒక పొరపాటు ఏంటి? ఆ పొరపాటు అంటే ఇతర యూనిటీకి సంబంధించి ఈ సినిమా కోసం కష్టపడిన వారందరికి సంబంధించి కూడా అక్కడ అందరికీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మాత్రం అల్లు అర్జున్ చెప్పలేకపోయాడు. తెలంగాణ రాష్ట్ర సీఎం అని చెప్పి ఆగిపోయాడు, తడబడ్డాడంటే ఆయన పేరు గుర్తుకు రాలేదు. కొంచెం వాటర్ తాగిన తర్వాత వేరే వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పేరు చెప్పడం జరిగింది. సో ఇదే ఇక్కడ జరిగినటువంటి ఈ పొరపాటే. అంటే అంత పొగరేంటి అల్లు అర్జున్కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే గుర్తులేనటువంటి వ్యక్తిని మనం ఎందుకు వదిలిపెట్టాలనే అది మనసులో పెట్టుకొని అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి మరి బెయిల్ వచ్చినా కూడా రాకుండా చేశారనేటువంటి సంచలనమైనటువంటి నిజాలు ఈరోజు చాలామంది రాజకీయ విశ్లేషకులు మరి చెబుతున్నటువంటి పరిస్థితిని. సో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో మాట్లాడడం జరిగిందని చెప్పి బెయిల్ వచ్చినా కూడా చెంచల్గూడ జైల్లోనే ఒక రోజు రాత్రంతా ఉంచారనేటువంటిదే ఇప్పుడు జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ. సో నేటిజన్లు కానీ, అదేవిధంగా సినిమా రంగానికి చెందినటువంటి కొంతమంది కానీ, పొలిటీషియన్స్ కానీ చాలామంది అనేక ప్రశ్నలు రేవంత్ రెడ్డి గారికి సంధిస్తూ ఉన్నారు. ఏదైతే అల్లు అర్జున్ థియేటర్లో ప్రీమియర్ షో చూడడానికి వస్తారని తెలిసి ఆ అంశానికి సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు మరి ఒక లెటర్ రాస్తే ఆ లెటర్కి సంబంధించి అనేక మంది మా పోలీస్ స్టేషన్కి వస్తుంటారు, వివిధ మతపరమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఈవెంట్లకు కానీ అన్నిటికీ కూడా వాళ్ళు లెటర్లు రాసిపోతుంటారు. మా దృష్టికి రాలేదని చెప్పి పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం మరి ఎవరి తప్పు? ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా? ముఖ్యంగా మీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది కదా, ఇప్పటి వరకు కూడా మరి హోంశాఖ మంత్రి లేకపోవడం మీ వైఫల్యం కాదా? ఒకవేళ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఉంటే కనుక ఈ శాంతి భద్రతలకు సంబంధించి కానీ, ఎక్కడైనా సెలబ్రిటీలకు కానీ, అదేవిధంగా పొలిటీషియన్స్ కానీ, ఇతర కార్యక్రమాలకు సంబంధించి కానీ వాళ్ళకు సెక్యూరిటీ ఏర్పాటు చేసేటువంటి విషయంలో మరి ఆ శాఖకు చెందినటువంటి మంత్రి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ఎక్కడ భద్రత కల్పించాలనే అనేక విషయాలకు సంబంధించి వాళ్ళు చర్చించి మరి ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి దీనికి సంబంధించి మీరు ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు? ఎవరైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక తెలుగు హీరోకు సంబంధించి అంత తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనేటువంటి అనేక ప్రశ్నలు సీఎం రేవంత్ రెడ్డి గారికి సంధిస్తూ ఉన్నారు. విపరీతంగా ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు తెలియదా? అక్కడ ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉందని తెలియదా? ఏదైనా సరే అరెస్ట్ చేస్తే చట్టపరంగా అన్నారు, కరెక్ట్, చట్టం చూసుకుంటుంది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టము అన్నంతవరకు ఓకే. కానీ అది దానికి మించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఇంటెన్షన్ ఉంది కాబట్టే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కక్షపూరితంగా రాత్రంతా బెయిల్ వచ్చినా కూడా జైలును ఉంచారనేటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి.
అంతేగాని ఇక్కడ న్యాయం జరగాలంటే పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ వీళ్ళు కూడా కార్మికులకు ఒక ఉపాధి అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు సినిమాలు నిర్మించడం వల్ల, సినిమాలు యాక్ట్ చేయడం వల్ల, ఇలాంటి వ్యక్తుల సినిమాలు ఇంకో 10 సినిమాలు చేయడం వల్ల వేల సంఖ్యలో కార్మికులు ఈ సినిమా మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కడుపు నింపుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కళాకారులను కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోకూడదు అనేటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి నేను ఏదైతే హైడ్రామా చోటు చేసుకుందో దానికి సంబంధించి దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఇవనేటువంటిది ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.